3000 సంవత్సరాల క్రితం ఎంతో శక్తివంతమైన అద్భుతమైన డ్రాగన్ ఈ భూమి మీద నివసించేది. అదే బంగారు రంగు డ్రాగన్. దాన్ని అజమాయిషీ చేయగలిగేవాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు. అతని డ్రాగన్ బూస్టర్. డ్రాగన్ బూస్టర్ ఆ బంగారపు డ్రాగన్ మాత్రమే జరగబోయే భీకర యుద్ధాన్ని, వినాశనాన్ని ఆపగలరు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పగలరు. నేనిప్పుడు బాగా తెలుసుకున్నాను. పూర్వకాలంలో బంగారపు ఎముకలతో ఉన్న డ్రాగన్ ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చింది. దాన్ని తీసుకొచ్చింది నా ప్రియమైన శత్రువు కార్నర్ బ్యాన్. దాని మీద స్వారీ చేయటానికి తగిన రౌతు కోసం వెతుకుతున్నారు. నువ్వు వాళ్ల స్థావరానికి మామూలు మనిషిలా మారువేషంలో వెళ్ళు. తెలివితేటలు ఉపయోగించి ఆ డ్రాగన్ ని ఇక్కడకు తీసుకురా. డ్రాగన్లను ఎలా దొంగిలించాలో మీరు నాకు నేర్పించనక్కర్లేదు నాన్న. నేను డౌన్ సిటీ బృందం మీకోసం ఎన్నో డ్రాగన్లను పట్టుకున్నాం. ఈ లోపు ఆ డ్రాగన్ ఏ డ్రాగన్ పోస్టర్ ని ఎంపిక చేయకూడదు. నన్ను అంతం చెయ్యగలిగేది ఆ బంగారు డ్రాగన్ మాత్రమే. నేను కొత్త రకమైన డ్రాగన్ యుద్ధాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఆ యుద్ధం ముగిసిన వెంటనే నేను ఈ ప్రపంచానికి రారాజునవుతాను. ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడికి చాలా డ్రాగన్లు వచ్చాయి. ఇవన్నీ ఎంతో ప్రత్యేకమైనవి, ధైర్య సాహసాలు కలవి. ఇప్పుడవి ఒకదానితో ఒకటి ఢీకొట్టబోతున్నాయి. ఇక్కడ ధైర్యవంతులు ఎవరైనా ఉంటే వచ్చి వాటిని అదుపు చేయొచ్చు. ఈ డ్రాగన్ గేమ్ లో మనం ఎప్పుడు ఈ ఎనర్జీ లెవెల్ వాడుతున్నాం. అందుకే ఈసారి వెరైటీగా రెడ్ గేర్ ని, గ్రీన్ గేర్ ని ఆ వైట్ డ్రాగన్ మీద ప్రయోగిద్దాం. ఏమంటావ్? పర్మన్ స్ట్రాటజిక్ ఎనర్జీనంతా రిలీజ్ చేయాలని నువ్వు అనుకోకు. మన దృష్టిలో ఇదొక మామూలు వీడియో గేమ్ లాగే మనం భావించాలి. ఏంటి అర్థమైందా? నిజమైన డ్రాగన్స్ తో నువ్వు యుద్ధం చేయగలవా ఆర్త? నిజమైన డ్రాగన్స్ తోట? ఆహా, అదంతా నా వల్ల కాదు, చాలా కష్టం. వీడియో గేమ్ లో అయితే ఖచ్చితంగా గెలవగలను. నిజమైన డ్రాగన్లు మీ నాన్న దగ్గర చాలానే ఉన్నాయి కదా? ఉన్నాయి నిజమే, కానీ అవి ఎప్పుడు చూసినా నా వెంటే పడుతూ ఉంటాయి. చూసావా, చెప్పేలోగా వచ్చేసింది. బావ్, నేను చాలా బిజీగా ఉన్నాను. సరే గానీ ఈ వైర్లెస్ కంట్రోల్ సిస్టమ్ నీకు నచ్చిందా? చెప్పు. నువ్వు చేస్తూ ఉండు, దీని కెపాసిటీ లెవెల్ నేను పెంచేస్తాను. ఓ, దీని బైపాస్ లెవెల్ ని రివైడ్ చేస్తాను. స్విచ్చింగ్ ఫెసిలిటీని రీమోడల్. నువ్వే దిగులు పడకు, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అంతే. ఇలా జరుగుతుందని నీ మాటల్లోనే తెలిసింది. ఏం చేస్తున్నావు? తప్పుకో మిత్రమా. అందుకే నిజమైన డ్రాగన్స్ కన్నా వీడియో గేమ్ డ్రాగన్సే నాకు చాలా ఇష్టం. నీ అల్లరి తట్టుకోలేకపోతున్నాను. పశువులు కాచుకునేవాడ నా దారి కడ్డు రాకు. నువ్వేమన్నావు? నా పేరు ఆర్థథాన్. ఈ ప్యాన్ స్టేబుల్స్ ఒక ఓనర్ని నేను. నా పేరు మార్గరెట్ పెయిన్. నేను డ్రాగన్లను అజమాయిషీ చేసేవాణ్ణి. నువ్వు డ్రాగన్ల పాకని శుభ్రం చేసేవాడివి. ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకో, సరేనా? నీలాంటి వాళ్ళతో పోటీ పడితే నాకే అవమానం. ఏయ్, అలా చూడు, చెత్తుంది. ఏంటి? ఓ, ఎప్పుడు చూసినా నన్ను పని చేయమని ఎందుకిలా విసిగిస్తున్నావు చెప్పు. ఎందుకంటే నువ్వు నా ముద్దుల తమ్ముడు కదా, అందుకనే. ఉండు, నేను నీకు ఒక మంచి ఆట నేర్పిస్తాను. నిజంగానా? వద్దు, నాకు అక్కర్లేదు. కోపగించుకోకు, చెప్తున్నానుగా. నానా, మీరా, నేను ఉత్తినే. నాకు తెలుసు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని. సరిగ్గా చెప్పావు. ఇక్కడ ఒకరికొకరు అందరూ సహాయం చేసుకోవాలి. నాకు తెలుసు నాన్నా. ముఖ్యంగా చిన్న పిల్లలకి సహాయం చేయాలి. నీకిప్పుడు 16 ఏళ్లు ఆర్థర్, అయినా ఇంకా చిన్నపిల్లాళ్లనే ప్రవర్తిస్తున్నావు. నీలోని ప్రతిభను వెలికి తీయాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు తెలుసు నాన్న, నేను మీలాగా ఈ డ్రాగన్స్ ని, స్టేబుల్స్ ని బాగా చూసుకోగలను. నిజమే చెప్తున్నాను, కానీ దాన్ని నువ్వెప్పుడూ ఉపయోగించలేదు కదా. ఈ రోజు మన అశ్వశాలలో గొప్ప సమావేశం జరగబోతోంది. మీరిద్దరూ ఇక్కడే ఉండే సమయాన్ని వృధా చేయకుండా త్వరగా అక్కడకు రండి. నాన్న చెప్పింది విన్నావు కదా, సమయాన్ని వృధా చేయకుండా శుభ్రం చేయి. మీ అందరికీ సుస్వాగతం. మీరందరూ ఈ డ్రాగన్ నగరంలోని ప్రముఖ రైడర్లు. మీకు నా కొత్త డ్రాగన్ ని పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలోనే
ఇదే శక్తివంతమైన డ్రాగన్ అని నా నమ్మకం. అంటే బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ అంటే ఇదేనన్నమాట. ఇక్కడేం రాస్తుంది కర్నల్? దీనికి 6 వైట్ పర్ల్ గీర్ ఉంది, 5 బ్లూ బ్యాలెన్స్, 5 రెడ్ స్పీడ్ బర్స్ట్. ఇది పూర్తి అయస్కాంత శక్తితో కూడుకున్నది. అన్ని గేర్లను యథేచ్ఛగా వాడుతుంది. ఒక డ్రాగన్ ఇదంతా ఉపయోగించగలదా? దీనికి అవకాశమే లేదు. చూస్తే నువ్వే తెలుసుకుంటావు. నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు వర్డ్ పెయిన్ కుమారుడు మోర్గరేటివి కదూ? అది తెలుసుకొని నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ దుస్తుల మీద ఉన్న ఈ డ్రాగన్ కన్నే నిన్ను పట్టించింది. డౌన్ సిటీలో నివసించే వారికి నా ఆశ్వశాలలో అనుమతి లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. ఒకప్పుడు నా స్నేహితుడైన నీ తండ్రిని అడిగానని చెప్పు. నా అభినందనలు తెలియజేయి. నేనేమి నీ బానిసను కాను. అరే, వర్డ్ పెయిన్కి ఈ డ్రాగన్ గురించి తెలిసిపోయింది. ఏమనుకోకండి, ఇప్పుడే వస్తాను. ఏమో ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు. ఆర్థర్, ఇప్పుడు నువ్వు ఓ విషయం తెలుసుకుని తీరాలి. ఏంటిది నాన్న? నా 16 ఏళ్ల వయసు నుంచి దీన్ని భద్రంగా దాచుంచాను. అంటే నేను నీ వయసులో ఉన్నప్పటి నుంచి. ఒక డ్రాగన్ ప్రీస్ట్ దీన్ని నాకు కానుకగా ఇచ్చారు. ఒక ప్రాచీన గాథ గురించి నన్ను హెచ్చరించారు. ఇక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరగబోతోంది కర్నల్. ఆ యుద్ధం మనుషులకి డ్రాగన్లకి మధ్య జరగబోతోంది. గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలదు కర్నల్. ఆ డ్రాగన్ దగ్గరున్న శక్తుల్ని బయటికి తీసుకురావడం నీ వల్ల మాత్రమే అవుతుంది కర్నల్. దానికి నువ్వే సమర్థుడివి. ఇదే ఆ డ్రాగన్ బూస్టర్. ఏంటి డ్రాగన్ బూస్టరా? ఇదెందుకు నాకిచ్చారు? ఏదైనా తప్పు జరిగితే ఇది నిన్ను కాపాడుతుంది. ఈ డ్రాగన్ తన లెజెండ్ ని ఎంపిక చేసేటప్పుడు ఈ నక్షత్రం తన నుదుటి మీద ప్రతిబింబిస్తుంది. ఆ విధంగా జరిగితే దీన్ని నువ్వు వాళ్ళకివ్వాలి. ఇది ఎవరినైతే ఎంపిక చేస్తుందో వాళ్లే డ్రాగన్ బూస్టర్. ఇదంతా నాకు పెద్ద కష్టమైన పని కాదు. నిన్ను ఎలా పరుగులో తీయిస్తానో చూడు. అందరూ భలే గాల్లో ఎగురుతున్నారు కదా. వీడికి అదే గతి పడుతుంది అనుకుంటాను. బో ఎవరిని ఎంపిక చేయదని నాకు అనిపిస్తోంది. ఏంటి, ఎవరు దీన్ని రైడ్ చేయలేకపోతున్నారా? ఎందుకింత వేగంగా వచ్చావు? మేము ఇక్కడ నిలబడింది నీకు కనపడడం లేదా? ప్రపంచంలోనే గొప్ప రైడర్ అని ఫీలింగ్. పోయిన వారమే మీరిద్దరు ఓడిపోయారని మర్చిపోయారా? సరే, నేనేం చేస్తానో చూడండి. తను దాని మీద ఎక్కేసింది. చూసారా ఎంత తేలిక? అది మిమ్మల్ని నడిపినట్టుంది. ఇంకెవరికైనా ధైర్యం ఉందా? నా వల్ల అమ్మో, కాదు. నాకు భయం, నేను మీ వెళ్ళను. కొడుకుని పిలవండి కర్నల్. పశువుల పాక శుభ్రం చేసేవాడు. అవును, తను పశువుల పాక శుభ్రం చేసేవాడే. ఎందుకు మీరందరూ నన్ను పశువుల పాక శుభ్రం చేస్తున్న వాడని ఎక్కిరిస్తున్నారు? ఇదిగో తీసుకో. ఒకప్పుడు నేను పోటీకి ధరించింది. నువ్వు దీన్ని ధరించి డ్రాగన్ పోటీలో పాల్గొనాలి. ఖచ్చితంగా ఇది పోటీయే కదా. ఇదిగో చూడు, డ్రాగన్ కేవలం నీలో దాగున్న శక్తి లాంటిదే. భయపడకు, ధైర్యంగా ఉండు. మనస్సును దృఢంగా ఉంచుకుని నీ శక్తుల్ని వెలికితే డ్రాగన్ ని వశం చేసుకో. త్వరగా తయారవ్వు. నువ్వేం చేస్తావో చూస్తాను. ఇలా చూడు బావు, ఇంతకు ముందు నిన్ను ఎన్నోసార్లు నేను సరదాగా తిట్టాను. అవన్నీ మనసులో ఉంచుకోకు, సరేనా? సరే సరే, నా మీద కోప్పడకు. నువ్వు మంచి డ్రాగన్ కదా, నా బుజ్జి డ్రాగన్ కదా. అబ్బో వద్దు.
చూసారా, అందుకే నాకు నిజమైన డ్రాగన్స్ అంటే ఇష్టం లేదు. ఆర్థర్, నా మాట విను. నీ శక్తుల్ని నా మీద ప్రయోగించగలవు, కానీ దీని మీద ప్రయోగించు, చూద్దాం. చూపించు. నా డ్రాగన్ జోలికొస్తే మర్యాద దక్కదు. మీకు వయసు అయింది, నాతో యుద్ధం చేయలేరు, మర్యాదగా వెళ్ళండి. మూర్ఖుడా, మతిపోయిందా? మోర్గ్రేట్, నువ్వా? అనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నావు, నిన్ను వదిలిపెట్టాను. నీ కొడుకుని నా మీదకి ఉసుకొల్పుతున్నావా? నీ కోరిక ఎన్నటికీ నెరవేరదు మిత్రమా. డ్రాగన్ పోస్టర్ ని ఎంపిక చేసేంత వరకు దీన్ని నేను పరిరక్షిస్తాను. ఏంటది? ఇక్కడే ఉండు. నాన్న, నాన్న ఎక్కడున్నారు? ఆ డ్రాగన్ ని పట్టుకోవడానికి త్వరగా ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు చూడు, కంట్రోల్ గట్టి తీయండి. నానా, లాన్స్ ఎక్కడున్నారు? లాన్స్, నీకేం కాలేదుగా? నాన్న ఎక్కడా? నాకు తెలీదు. సరేరా, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. మనం బాగా ఇరుక్కుపోయాం. నానా, నానా ఎక్కడున్నారు? నాన్నా, మేము ఇక్కడ ఇరుక్కున్నాం. ఎక్కడున్నారు మాకు వచ్చి మీరు? సహాయం చేయండి. కాపాడండి. నాన్నా, నాన్నా, మా నాన్నా, మాటలు వినిపిస్తున్నాయా? వచ్చి సహాయం మమ్మల్ని చేయండి. కాపాడండి. మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, నాన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఇది తేలిగ్గా తప్పించుకుంటుంది. ఏదో ఒకటి చేయండి. స్పీడ్ బ్రేక్ వేగవంతం చేయండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇటు నుంచి నువ్వు బయటికి వెళ్ళి తప్పించుకో. కానీ అన్నయ్య, మీరు ఇందులో పడ్డారు. ముందు నువ్వు వెళ్ళు. అందుకే బావ్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీకేమైంది? నక్షత్రం ఎవరి మీద ప్రతిబింబిస్తుందో వారే డ్రాగన్ బూస్టర్. ఏమిటి ఘోరం? మన బౌ నిన్నెంపిక చేసిందా?
అదే నాకు అర్థం కావడం లేదు. ఆ డ్రాగన్ ఎలాగైనా మనం పట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమో తెలీదు. అమ్మయ్యా, నేను కనిపెట్టాను. నమ్మలేకపోతున్నాను. ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేం, వేరే మార్గమే లేదు. ఆ భవనం మీదకి వెళ్దాం. కానీ అది చాలా దూరంగా ఉంది. మనసును దృఢంగా ఉంచుకుని నీ శక్తుల్ని వెలికితే డ్రాగన్ ని వశం చేసుకో. మనం తప్పించుకున్నాం. ముందు నన్ను ఇందులోంచి బయటికి తే. అది ఇక్కడి నుంచి తప్పించుకుపోతుంది. రండి వెళ్దాం. మన డ్రాగన్లు అంత దూరం దూకలేవు. నీకేం సమస్య లేదు. పర్మేను తన డ్రాగన్ ఇక్కడికి వచ్చారు. నీకు అసలు ఏమైంది? ఇదే ప్రదేశం కూడా నీకు అసలు తెలియడం లేదా? చెప్పు. ఇది డౌన్ సిటీ సామ్రాజ్యం. మన డ్రాగన్ సిటీ సెక్యూరిటీస్ కూడా ఇక్కడ అడుగు పెట్టారు తెలుసా? ఎవరో బౌన్ దొంగలించాలని వచ్చారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. హే, నువ్వు మా నాన్నగారిని చూసావా? నేను ఎంత పిలిచినా సమాధానం చెప్పలేదు. నేను మిస్ టేబుల్ మొత్తం వెతికాను. అక్కడ నాకు దొరికింది కేవలం ఈ డ్రెస్ మాత్రమే. మా నాన్న ఏదో చెప్పొచ్చారు, కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీనంతటికి కారణం ఓ మాంగ్రెడే. వాణ్ణి డౌన్ సిటీ నగరం మొత్తం గూఢచారులు ఉంటారు. వాళ్ళకి గానీ నీ డ్రాగన్ మీద కన్నుబడిందంటే ఇక వదలరు. నిన్ను వెంటాడుతూనే ఉంటారు. నువ్వు అయిపోయావు పో. నాకు ఆకలిస్తోంది. ఇక్కడెక్కడ భోజనం దొరుకుతుంది? అసలు బౌలాంటి డ్రాగన్ ఎంత తింటుందో నీకు తెలుసా? చెప్పు. పవర్మెన్, నేను స్ట్రీట్ రేస్ లో పాల్గొనబోతున్నాను. నువ్వేమంటున్నావు? ఇప్పుడు డబ్బు సంపాదించడానికి అది ఒకటే మార్గం. మనకు డబ్బు అవసరం, అది ఉంటేనే కాలం గడుస్తుంది. డౌన్ సిటీ వాళ్ళే ఎప్పుడు ఎందుకు పాల్గొనాలి? ఇక నేను పాల్గొంటాను. నువ్వు అందులో పాల్గొనలేవు. వాడు గానీ మళ్ళీ బౌని చూశారంటే తప్పకుండా నీ వెంట పడతారు. అలాగైతే బావు ఇక్కడే ఉండని. నేను రేస్ కి ఇంకొక డ్రాగన్ ని తీసుకువెళ్తాను. నన్ను క్షమించు బావు. నమ్మలేకపోతున్నాను. తన రంగును మార్చుకున్నాడు. నేను కూడా చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఆర్థర్, ఏమిటి ఇదంతా? చెప్పు. అంటే నువ్వు బోతనే పోటీలో పాల్గొనొచ్చు. నాలో ఎంతో గొప్ప శక్తి ఉందని దీనికి అర్థం.